హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సహజ మాషెట్టి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఐకియా హోమ్ ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళాను. అసలు ఈ ఐకియా స్టోర్ బ్యాచిలర్స్కి యూజ్ అవుతుందా లేదా, అసలు ఈ స్టోర్ మన ఇండియా కంపెనీ అయినా అండ్ ఈ స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూసేయండి. మన బ్యాగ్స్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. స్టోర్లో మనకి 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. ఈ మ్యాప్ వచ్చేసి మనం ఎక్కడున్నాము, మనకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో ఎంటర్ డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చూసాను. ఆ తర్వాత ప్లాస్టిక్ ఫ్లవర్స్ విత్ పాట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సోఫా సెట్ ఏరియా. ఇక్కడ మనకి ఇండివిజువల్గా కావాలన్నా సోఫా ఇస్తారు, సెట్స్ కావాలన్నా ఇస్తారు, ఈవెన్ విత్ అటాచ్డ్ పిల్లోస్. చాలా వెరైటీస్ ఉన్నాయి. రోజంతా వర్క్ స్ట్రెస్తో ఉంటాము. కొంచెం రిలాక్సేషన్ కోసం హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాము. సో ఈ ఏరియా మొత్తం హాల్ సెషన్. ఈ రోజులలో చాలామంది బాల్కనీ డెకరేషన్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. వీటికి కావాల్సిన ప్లాస్టిక్ ట్రీస్ విత్ లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టీవీ ఏరియా. మనకు ఆల్ టైప్స్ ఆఫ్ టీవీస్ ఉంటాయి విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాక్స్ ఫర్ స్టోరేజ్ పర్పస్. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవడం అండ్ చిన్న ప్లేస్లో కూడా వీ కెన్ డిజైన్ అని తెలుస్తుంది. కలిసి అమ్మ చేసిన ఫుడ్తో ఎంజాయ్ చేస్తాము. అది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్కి కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఉంటాయి. మనకు ఒళ్ళి టేబుల్ కావాలన్నా ఇస్తారు, ఆర్ ఒళ్ళి చైర్స్ అయినా మనం కొనుక్కోవచ్చు. మెయిన్గా మన అమ్మలకి, సిస్టర్స్ అండ్ గ్రాండ్ మదర్స్కి ఇష్టమైన మరియు కష్టమైన ప్లేస్ వచ్చేసి కిచెన్ రూమ్కి కావాల్సిన రిలేటెడ్ థింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అండ్ ఎక్కడ చూస్తే మనకి అన్నీ అర్థమవుతాయి.
డేస్లో కొందరు ఫుడ్ మెనూ ప్రిపేర్ చేసుకుంటారు. వాటి రిలేటెడ్ అయిన థింగ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మీలో ఎంతమందికి బాత్రూంలో పీస్ఫుల్గా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మన ఇంట్లో అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏముందబ్బా బాత్రూమే కదా అని అనుకుంటారు చాలామంది. మన లైఫ్లో ఫుడ్తో పాటు స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన మ్యాట్రిసెస్ అండ్ కార్డ్స్ కూడా ఉంటాయి. పేరెంట్స్తో పాటు ఈ జనరేషన్ కిడ్స్కి సెపరేట్ రూమ్ విత్ ఇంటీరియర్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ థీమ్స్ కూడా ఉన్నాయి. వీటిని అనలైజ్ చేసుకొని మనం కూడా ఓన్ డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే మెయిన్గా ఇక్కడ సోలార్ సిస్టమ్ థీమ్ చాలా బాగా నచ్చింది. పిల్లలకి ఇన్నోవేషన్తో పాటు ఈజీగా అర్థమవుతుంది సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని. పిల్లలకి ఫేవరెట్ అయిన జోన్ అండ్ గర్ల్స్కి కూడా బాగా ఇష్టమైన పాండాస్, మంకీస్, ఎలిఫెంట్ బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈవెన్ నేను కూడా చాలాసేపు అక్కడే స్పెండ్ చేశాను. క్లాత్ కూడా చాలా బాగుంది, స్మూత్గా అనిపించాయి. కొనుక్కుందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ మా ఇంట్లో ఇవి ఉన్నాయి. ఈ బిజీ డేస్లో చిన్నపిల్లలు ఫుడ్ దగ్గర ఇబ్బంది పెడతారు. సో వాళ్ళ కోసం హై చైర్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి క్యాండిల్స్ చాలా బాగుంటాయి. అప్కమింగ్ దివాళీ ఫెస్టివల్ వస్తుంది కదా, యూస్ చేయొచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్కి కూడా యూజ్ అవుతాయి. టీ అండ్ కాఫీ లవర్స్కి చాలా హ్యాపీ ఈ ప్లేస్. ఎందుకంటే 99 రూపీస్కి అన్లిమిటెడ్గా మనం ఎంత అంటే అంత తాగొచ్చు. నేనైతే తీసుకోలేదు బికాస్ ఐ హేట్ బోత్. ఆ తర్వాత మేము ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. మనకి కిచెన్లో కావాల్సిన బౌల్స్, గంటలు, ప్యాన్స్, క్రాకరీస్ అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి కర్టన్స్, నాప్కిన్స్, హ్యాండ్ టవల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. టవల్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్‌గా అనిపించింది. మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మన ఇంటికి వెలుగు ఇచ్చేవి లైట్స్. సో అవి కూడా డిఫరెంట్ స్టైల్స్‌లో ఉన్నాయి. ఇక్కడ నిన్ని టూల్‌లో మనకి కావాల్సిన ఐటెమ్స్‌ని సెర్చ్ చేసి చూసాను. ఇన్ కేస్ ఔట్ ఆఫ్ స్టాక్ అయితే కూడా మనకి డిస్‌ప్లే చేస్తుంది అండ్ కంప్లీట్ ఇన్ఫో ఇస్తుంది. మన ఇంట్లోకి కావాల్సిన ఫోటో ఫ్రేమ్స్ విత్ సైజెస్ కూడా ఉన్నాయి. ఈ రోజులలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. క్లాక్స్ విత్ సింపుల్ అండ్ యూనిక్ మోడల్స్ కూడా ఉన్నాయి. బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నామో, ఎలా రెడీ అయ్యామో మిర్రర్‌లో చూసుకుంటాం కదా! మిర్రర్ కూడా యూనిక్ మోడల్స్ ఉన్నాయి.
డెకరేటివ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ విత్ పాట్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇది వచ్చేసి గోడౌన్, ఐటమ్స్ అన్ని ఇక్కడే స్టోర్ చేస్తారు. మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఐకియా స్టోర్ అనేది స్వీడిష్ కంపెనీ. మన ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు అండ్ ముంబైలో ఉంది. బ్యాచిలర్స్కి అయితే అన్ని ప్రోడక్ట్స్ కాదు, కొన్ని యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఒక హౌస్ ఇంటీరియర్ చేస్తున్నప్పుడు బడ్జెట్ అనేది అనలైజ్ చేస్తాము. సో దాని పరంగా అవుట్పుట్ వస్తుంది. మెయిన్గా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫైనల్లీ నేనైతే చూసాను, ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. తప్పకుండా ఈ స్టోర్ విజిట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ఒక థాట్ పెట్టుకోవాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. తర్వాత నేను ఇంకా వెళ్ళిపోయాను. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి.